నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై మాట్లాడిన కౌన్సిలర్లు. భక్తి శ్రద్ధలతో పార్థివలింగ పూజ, శివనామ స్మరణలతో మారుమ్రోగిన పుష్కరిణి. పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి. ఎయిడ్స్ పై పురవీధుల్లో అవగాహన ర్యాలీ. వార్తలను వివరాలు. ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి మరియు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ పద్మజ, 1వ అదనపు జిల్లా జడ్జ్ రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి జిల్లా కోర్టు నందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు సిబ్బందికి ప్రైవేట్ విన్ హెల్త్ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యమని, శరీరం మరియు మనస్సు రెండింటి యొక్క మంచి ఆరోగ్యం జీవితంలో విజయాన్ని పొందడానికి మరియు దానిని పూర్తి స్థాయిలో ఆనందించడానికి సహాయపడుతుందన్నారు. మానసిక ఆరోగ్యం మనసుకు శ్రేయస్సు మరియు ఆరోగ్యకరమైన శరీరం మనకు శారీరక బలాన్ని మరియు విశ్వాసాన్ని ఇస్తుందని, మంచి శారీరక ఆరోగ్యం మన కష్ట సమయాల్లో మనకు సహాయపడుతుందని, పేలవమైన శారీరక బలహీనత మరియు వ్యాధులకు గురవుతుందన్నారు. ఆనందంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల మన దినచర్య కార్యక్రమాలతో పాటు ఉద్యోగంలో సక్రమంగా రాణించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఫోక్సో కోర్టు జిల్లా జడ్జ్ శాంతి, అదనపు సివిల్ జడ్జ్ వెన్నెల, 3వ అదనపు సివిల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ నవీన్, డాక్టర్ రమేష్, సీనియర్ మరియు జూనియర్ న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, విన్ హెల్త్ ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ ఫలాలు అందిస్తామని పొంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి అన్నారు. శనివారం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మంగళం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పొంగనూరు మండల పరిధిలో 8,221 మందికి పెన్షన్లు అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఇస్తాను పెన్షన్, ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట చెప్పినారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి 100% ఉండే వికలాంగులకి 15,000 ఇస్తానని చెప్పినాడు. ఆ మాట ప్రకారం ఈరోజు 15,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇతనికి గత ప్రభుత్వంలో 5,000 వస్తూ ఉంది, ఇప్పుడు 15,000 రావడం జరుగుతూ ఉంది. అతని మాటల్లో కూడా వినండి. ముందు ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత? ఇప్పుడు బాగుందా? ఆనందంగా ఉంది కదా? సరే చెప్తావా? గత ప్రభుత్వంలో ఇతనికి కూడా 60% 70% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉంటే 3,000 ఇస్తా ఉన్నారు. మన ప్రభుత్వం రానిచ్చి ఇతనికి కూడా 6,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. పక్కాగా ఉండి పెన్షన్ రాకుండా పోతే అలాంటి వాళ్ళు మా దృష్టికి కూడా రావచ్చు. ఏమన్నా ఫేక్ పెన్షన్లు ఉంటే వాటిని కూడా మా దృష్టికి తీసుకొచ్చి మనము పూర్తిగా వికలాంగులకి, పేదలకి, వితంతువులకి, ఇట్లా వాళ్ళకి సపోర్ట్ చేసి న్యాయం చేయాలని గ్రామస్తులు కూడా కోరడం అవుతా ఉంది. ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోందని తహసీల్దార్ రాము తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి అధికారులు వివరించారు. అలాగే గ్రామాలలో నెలకొన్న సమస్యలు కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొంచెం ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూసుకోండి. ఇంకా రెండవ ప్రోగ్రామ్ వచ్చి ఈ నెల 18వ తేదీ నుంచి NCDCD 3.2 అనేది స్టార్ట్ అయింది. NCDCD 3.0లో భాగంగా ప్రతి ఒక్కరికి బీపీ చెకప్ జరిపించడం జరుగుతుంది. షుగర్
చెకప్ జరుగుతుంది. అలాగే కొత్తగా ఈ సంవత్సరం నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ అనే దానికి సిమ్టమ్స్ అంత త్వరగా రావు కాబట్టి చిన్న సమస్యలు ఉన్నప్పుడే వాటికి స్క్రీన్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అది వ్యాధి ముదరకుండా ఉంటుంది. మన గురించి తెలియదు. లాస్ట్ మీటింగ్లో కూడా కొంతమంది రాలేదు, మన ఎంఆర్ఓ గారు కూడా లేరు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నుంచి ఒక 10-15 సంవత్సరాలుగా కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో మన ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమస్యలను తీసుకుని వస్తే సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. మనం ఏదైనా ఉంటే కూడా మనకి లీడర్షిప్గా ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా ఒక అర్జీతో తీసుకుని వచ్చి సంబంధిత అధికారికి ఇస్తే దాన్ని వచ్చే మీటింగ్ లోపల పరిష్కరించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇదే మొదటిసారి ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది అధికారులు రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ చేతులు నమస్కారం పెట్టాలి. గత ప్రభుత్వంలో కూడా అధికారులు 10 మంది వస్తే 5 మంది వచ్చేవాళ్ళు, 5 మంది 10 వచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ అధికారులు అందరూ సంపూర్ణంగా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మా ఎస్సీ ఎస్టీ సమస్యలు తీరుతాయని మాకు నమ్మకంగా ఉంది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ఎంఆర్ఓ గారికి చేతులు నమస్కారం పెట్టారు. సార్ మీరు ప్రతి నెల అయితే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే మా ఎస్సీ ఎస్టీ సమస్యలు ఉన్నాయో రామాయణ గారికి కార్యక్రమంలో ఎంపీడీఓ లీలా మాధవి, సభ్యులు ఎన్ఆర్ అశోక్, నరసింహులు, రమణ, చిన్నప్ప, కృష్ణప్ప, రామయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా నూతనంగా నియామకమైన కృష్ణ నాయక్ను కమిటీ సభ్యులు సన్మానించారు. ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపడం నేరమని పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి ఐటీసీ కౌన్సిలర్ హేమంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. తర్వాత విద్యార్థులతో కలిసి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. ఎయిడ్స్ కు చికిత్స లేదని, నివారణ ఒకటే మార్గమన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దయానందరాజు, ఎన్ఎస్ఎస్ పిఓ మురళి తదితరులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం కాగతి పంచాయతీలో శనివారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ బీసీ సంఘ నాయకుడు గంగరాజు హాజరయ్యారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు పెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారము ఒకరోజు అదేవిధంగా మన పుంగనూరు ఇన్ఛార్జి వర్యులు చల్లా బాబురెడ్డి అన్న గారి ఆదేశాల ప్రకారము, చౌడేపల్లి మండలం ఇన్ఛార్జి వర్యులు రమేష్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, మన మాజీ ఇన్ఛార్జి వర్యులు వెంకటరామరాజు గారి ఆదేశాల ప్రకారము కాగితిలో మా ఈరోజు అమ్మో ముఖ్యమైన రోజుగా మేము భావిస్తున్నాం. ఇంతకు ముందున్న ప్రభుత్వము ఆదివారం వస్తే చాలు ఎన్నో ఆంక్షలు పెట్టి, ఎన్నో ఇబ్బందులు పెట్టి టైం టు టైం ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఊరికే పెత్తనం చేసి తప్పించుకునే విధంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టేసే రకంగా వాళ్ళు పాలన చేశారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకరోజు ముందుగానే అవ్వాతాతలకి పింఛను పంపించాలని అలర్ట్ అయ్యి ఈరోజు మనకి ఈ పింఛన్లు ముందుగానే ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయము. పొంగనూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు కార్యాలయం ముందు మరియు కౌన్సిల్ హాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ప్రోటోకాల్ను పాటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఎమ్మెల్యే, ఎంపీల ఫోటోలను ఏర్పాటు చేయాలని అధికారులను చైర్మన్ కోరారు. మున్సిపల్ హాల్లో గౌరవ సీఎం గారి ఫోటో ఒకటే ఉంది. దానికి డిప్యూటీ సీఎం గౌరవ మంత్రి పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మాజీ పార్లమెంట్ ప్యానల్ స్పీకరు ప్రస్తుత రాజంపేట సభ్యులు మిథునన్న గారిది, మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఫోటోలు కూడా కౌన్సిల్ హాల్లో ఇప్పుడే పెడతామని తెలియజేస్తున్నాను.
సమావేశం ప్రారంభమైంది. సుమారు గంట పాటు జరిగిన సమావేశంలో సమస్యలపై కౌన్సిలర్లు మాట్లాడి చర్చించారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డి మహేష్, ఏఈ కృష్ణవేణి, ఆర్ఐ నాగరాజు, టీపీఓ జగదీష్ రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి అజెండాలో కేంద్ర రాష్ట్రానికి లిక్విడ్ ఫైల్ ఎంత వస్తుందో ఎంత పోతుందో మాకు అర్థం కావడం లేదు. దాన్ని ఈసారి సప్లై వస్తానే మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సప్లై చూపించి ఆ డేటు, క్వాంటిటీ ఎంత వస్తుందండి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే అనేది మాకు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ ఓవర్ ట్యాంకులు కాబట్టి ఎవరికి పై చేస్తారో తెలియదు మాకు, బోర్లు వేస్తారో తెలియదు మాకు. తోటి సభ్యులు కూడా తెలియజేయాలని కోరుకుంటాను. అదేవిధంగా చెత్త తొలగించాలని ఒక ట్రాక్టర్ బాడీకి తీసుకోవడామని చెప్పినారు. మన వాహనాలన్నీ అన్నీ చిత్తైనాయా ఏమీ తెలియజేయాలా, మన వాహనాలన్నీ పనిచేయడం లేదా. ఒక నెలకు 99,000, 96,000 చెప్పారు దీంట్లో, 90,000 ఒక నెల వాడి. అట్లా ఎన్ని నెలలు రన్ చేస్తారు మీరు? ఎన్ని నెలలు రన్ చేస్తే ఎంత మున్సిపల్ సొమ్ము చెల్లించాల్సి వస్తుంది? దాన్ని గణాంకాలైనా లెక్కేసారా ఏమి తెలియజేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది మా సభ్యులు నిర్ణయించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక ట్రాక్టర్ కొనాలంటేనే 6 లక్షలు ప్లస్ ట్రాక్టర్ ఖాళీ 1,50,000. నాకు తెలిసినంత వరకు ఇది ఒక నెలకు 90,000 చెల్లిస్తే ఎన్ని నెలలు మనం వాడుకుంటాము? అర్జెంటుకి వాడుకుంటారా లేదంటే కంటిన్యూ చేస్తారా అనేది కూడా తెలియజేయాలని కోరుకుంటాను. 4 ట్యాంకర్లు ఉన్నాయి, 6 ట్రాలీలు ఉన్నాయి. నాకు ఎంత ఖర్చు అవుతుందనే తెలుసు నాకు లెక్క. వేగంగా ఎంతో బిల్లులు పెట్టేసి ప్రజల సొమ్ము పుంగూరు మున్సిపాలిటీలో దుర్వినియోగం చేస్తారనే అభియోగం రాకుండా తెలుసుకుంటే ఆఫీసర్లు కూడా బాగుంటుందనే తెలియజేస్తున్నాను. ఇది నా వినపు మాత్రమే, మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దా. ఇచ్చేస్తే ఇంకా వెనకాల ఇంకా ఎన్నో దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక్కొక్క మోటార్కు రిపేర్లకు 35,000 వేశారు. ఒక మోటార్ రిపేర్, మోటార్ కాస్ట్ ఎంతండి? 60,000 మోటార్. పారేయండి మోటార్ వరగా కొత్తది కొన్ని చేస్తాం. 35,000 ఒక మోటార్కి రిపేర్ పెడితే 60,000 మోటార్కి 35,000 రిపేర్. అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంచనాలు కరెక్ట్గా వేసి వాటిని ఇప్పుడు కంప్యూటర్లు పర్చేజ్ చేశారని టెండర్ పెట్టారు. పర్చేజ్ చేసేది కంప్యూటర్లు ప్లస్ ప్రింటర్లు. గతంలో కూడా ఏదో ఆర్డర్ ఇచ్చేస్తే పని కాకుండా మూలపడిన పరిస్థితి మన గత కౌన్సిల్ తెలిసింది తెలుసా? మనం చూసినాం కదా. తెచ్చిన ఒక నెలకంతా పాడైపోయింది. ఒక ప్రింటర్ జిరాక్స్ మిషన్ పాడేశారు. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఇప్పుడు ఆన్లైన్లో మనం ఓపెన్ చేస్తే ఏ కంపెనీ ఏం రేట్ అనేది తెలుస్తుంది మనకు. దాన్ని బేస్ చేయండి. గోకుల సర్కిల్ ఉన్నటువంటి హిందూ శ్మశానం ఉంది సార్. అది పురాతనమైనది, చాలా తక్కువ స్థలంలో ఉంది. దాదాపు పట్టణంలో సగం మంది జనాభాకు ఆ శ్మశానమే ముఖ్యంగా ఆధారం అవుతా ఉంది. ఈ వర్షాభావ పరిస్థితులు అయితేనేమి కొన్ని సమయాల్లో ఆర్టీసీ వర్షాలలో ఉన్న వాటర్ అంతా కూడా వర్షం నీరంతా కూడా సమాధుల్లోకి వస్తున్నాయి సార్. అక్కడ ఎవరన్నా గతించిన వారి భౌతిక ఆయన్ని ఖననం చేసేటప్పుడు అక్కడ గుంత తవ్వితే ఆ నీళ్ళని కూడా గుంతలో చేరి ఆ ఖననం చేసేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. గతంలో పట్టణంలో ఉన్న పెద్దలు తెలిపిన విధంగా ఇంతకుముందు గతంలో కూడా అక్కడ కమిటీ అనేది ఉంది. అప్పుడు ఆ కట్టు కాలువ అనేది ఆ శ్మశాన వాటికి అటాచ్మెంట్గా 12 ఇళ్ళతో ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ కాలువ ఉందా లేదా అనేది మన సర్వే ద్వారా కానీ టీపీ వారు కానీ సర్వే చేయించి ఒకవేళ కాలువ ఉంటే అదే కాలువను, లేకుండా కూడా కొత్తగా ఆర్ఆర్ డ్రైన్ కట్టి ఆ నీళ్ళన్నీ కూడా శ్మశానంలో రాకుండా ఆ శ్మశానాన్ని పవిత్రంగా భావించడం కోసం తప్పనిసరిగా అత్యవసరంగా దాన్ని ఆ యొక్క కాలువ నిర్మించి ఆ వర్ష నీళ్ళు కానీ వర్షాల్లో వచ్చే నీళ్ళు కానీ శ్మశానంలో పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి
నేను ఈ సందర్భంగా సౌర్యంగా కోరుకుంటున్నాను సార్. హిందూ శ్మశాన వాటికంటే మనం కూడా ప్రతి హిందువు ఒక దేవాలయంగా భావిస్తాం, చక్కగా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అదేవిధంగా గత 2 సమావేశాల్లో కూడా ఈ వీధి కుక్కల గురించి మేము తెలియజేసాం సార్. వాటిని వెంటనే దానిపైన చర్యలు తీసుకొని ఆ కుక్కల ద్వారా నుండి ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అడిగారంటే హిందూ శ్మశాన వాటికి ఎస్టిమేషన్ వేశాము. లాస్ట్ నుంచి ఇటు వెంకటేశ్వర వాటి వరకు ఎస్టిమేషన్ వేస్తే 14 లక్షలు అయింది. మన దగ్గర జనరల్ ఫండ్లో లేదు కాబట్టి నెక్స్ట్ 23-24 15th అన్డేడ్ గ్రాంట్ రిలీజ్ అయినప్పుడు అందులో ప్రపోజల్ పెడతామండి. కుక్కలు కూడా కొన్ని తిరుపతికి తరలించడం జరిగిందండి. ఈ మధ్యలో వర్షం రావడం వల్ల వాళ్ళు పట్టుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఆపారు. మళ్ళీ కొంచెం ఈ తుఫాను మీద దగ్గర వర్షాలు అయితే మళ్ళీ పిలిపిస్తామండి. తిరుపతి పిలిపించి మళ్ళీ తీస్తాం. ఏదైతే మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా గమనించండి. కౌన్సిల్ మాత్రము ఊరికే వచ్చిన సంతాలు పెట్టేసిపోయేదానికి మాత్రమే ఉండేదా. ఏ గ్రాంట్ రిలీజ్ అయినా ఏ జరిగినా కూడా చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా నా వాటిలో చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాటర్ సప్లై చాలా ప్రాబ్లంగా ఉంది. మున్సిపాలిటీ నుండి ఏ వర్కర్ వచ్చి మాకు వాటర్ వదలలేదంటే వర్కర్స్ ఇంట్లో అలా చేయలేదు. మేము ఓన్గా ప్రైవేట్గా పెట్టి చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఇంతవరకు కూడా నేను చాలాసార్లు సబ్జెక్ట్ తీసుకొచ్చాను, కానీ ఇంతవరకు కూడా వర్కర్స్ అక్కడ పెట్టలేదు. అదేవిధంగా అక్కడ ట్యాక్స్ ఫిక్సేషన్ చేయమని చెప్పి దాదాపుగా చాలా హౌసెస్ అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా దాదాపు 1 yearగా కూడా నేను చెప్తానే ఉన్నాను, కానీ ఎవరు కానీ అక్కడ పట్టించుకునే పరిస్థితులు లేదు. అంతా కూడా చాలా పేదగా ఉన్నారు. వాళ్ళకంతా కూడా ట్యాక్స్ ఫిక్స్ చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేసి మనకు అప్లికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద ఎవరు కానీ స్పందించలేదు. ఇమీడియట్లీ ఎందుకంటే ఆడ పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకంతా కూడా మనం ప్రజలు సర్వీస్ చేయడానికి వచ్చినాము. మనమంతా కూడా ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాము. సార్ ఈరోజు మనం 11వ అంశంలో అయితే అజెండాలో పెట్టినారు. ఇది దేశ సేవ చేసిన వాళ్ళకి మన మున్సిపల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంది అని చెప్పని ఈరోజు మీరు పేర్లు వినాయించినారు. వీళ్ళేనా ఇంకా ఎవరైనా కూడా మన ఉండేవాళ్ళు చేసుకోవచ్చా? అట్లా చేసుకోవచ్చా అనుకునేటంటే మన సర్వీస్ మెన్లు అందరూ ఉన్నారు, మన మిలిటరీ సర్వీస్ మెన్లు ఉన్నారు. వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళకందరికీ చెప్పి అందరికీ కూడా మన దేశం కోసం సేవ చేసే వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వాలి అనేసి నా తరఫున మా చైర్మన్ గారికి, మా కమిషనర్ గారికి వినిపిస్తున్నాం. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎవరన్నా పని చేసింటే చేసే వాళ్ళకి కానీ రిటైర్ అయిన వాళ్ళకి కానీ వాటర్ ట్యాక్స్లో కూడా ఎగ్జామ్షన్ ఇస్తారు. ఎవరైనా ఉంటే అప్లై చేపిస్తే ఒకసారి వెరిఫై చేసి అంతా కరెక్ట్గా ఉంటే కౌన్సిలింగ్ పెట్టి ఎగ్జామ్షన్. ఏమన్నా వర్కులు పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం మన వార్డులో తిరగాలి. ఇంక నుంచైనా మనము ఎన్ని వార్డులో తిరిగి ఏ వర్కులు ఉన్నాయి ఏమన్నా ప్రపోజల్ చేస్తే దాన్ని మనము డెవలప్మెంట్ చేసే బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాము. హెచ్ఐవికి ఖచ్చితమైన మందు లేదు, నివారణ ఒకటే మార్గమని 2030 నాటికి హెచ్ఐవి లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో హెచ్ఐవి ఎయిడ్స్ పై కన్వర్షన్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2030 నాటికి హెచ్ఐవి లేని సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలందరికీ సరైన అవగాహన కల్పించి సమాజ ఆరోగ్యానికి పాటుపడదామని తెలిపారు. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను ఎగతాళి చేసి మాట్లాడిన వైలేషన్ ఆఫ్ రూల్ సెక్షన్ 4 క్రింద ₹1,00,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందన్నారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న అందరికీ ఏఆర్టీ సెంటర్ ద్వారా మందునివ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే జిల్లాలోని 1,600 మంది హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారికి ప్రతి నెల ₹4,000 పెన్షన్ అందిస్తున్నామన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పొంగనూరులోని పుష్కరిణిలో శనివారం నిర్వహించిన పార్థివ
పార్థివలింగ పూజ వైభవంగా జరిగింది. 21 శుభ ద్రవ్యాలతో తయారు చేసిన లింగాలకు రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఒక పక్క వర్షం కురుస్తూ ఉన్న భక్తులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పార్థివలింగానికి పూజలు చేశారు. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके नारायण नमोस्तुते नारायण नमोस्तुते
వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నపూర్ణాంబదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి పుష్కరంలో జరిగిన పార్థివలింగ పూజ వర్షం వచ్చినప్పటికీ భక్తులు లెక్క చేయకుండా కూర్చొని చేసి ఆ వర్షాన్ని ఆకాశకంగా భావించి అభిషేకంగా స్వామికి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఆ పరమేశ్వర అనుగ్రహం కలగాలని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని 3-4 రోజుల నుంచి వారం నుంచి కూడా అందరికీ తెలిపి ఇంతమంది జనాలు వచ్చి ఈ ప్రోగ్రాం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంతమంది జనాలు వచ్చి విజయవంతం అయ్యేదానికి కారణమైన కేసీటీవీ వారికి మా ఆలయం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు పాలపంచామృతాభిషేకాలు రుద్రమక్షముఖుషుద్ధాభిషేకాలు జరిగినాయి. ఇంకా కోనేట్ శివాలయంలో నుంచి కార్తీక దీపం వచ్చి అమావాస్య దీపం వచ్చి ఇక్కడ దేవుడికి ఆర్పించడంతో ఇక్కడ ఈరోజు పూజా కార్యక్రమాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఈ దేవుడిని నిమజ్జనం ఉంటుంది. దీంతో ఈరోజు కార్తీక మాసోత్సవాలు పరిసమాప్తం. గురుభ్యో నమః. ఓం నమః శివాయ. శ్రీ అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల రోజులుగా కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో శివునికి ప్రత్యేకమైనటువంటి ప్రతిరోజు కూడా రుద్రాభిషేకాలు మరియు అలాగే దీపారాధనలు కూడా నిర్వహిస్తూ వచ్చిన అర్చకులైతేనేమి పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాల భక్తులందరూ కూడా వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో కూడా ఈ యొక్క కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమావాస్య రోజుతో ముగిస్తుంది కార్తీక మాసము. ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ పుష్కరిణిలో ఈరోజు అర్చకులైతేనేమి ఆలయంలో నిత్యము వచ్చే భక్తుల సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క పార్థివలింగం పూజ అలాగే దీపారాధన కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేస్తున్నటువంటి పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు భక్తాదులందరికీ కూడా ఆ యొక్క అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహాలు ఉండాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా కేసీటీవీ ద్వారా
తెలియపరుస్తున్నటువంటి కేసీటీవీ యాజమాన్యానికి వారి యొక్క సింపతికి కూడా ఆలయ కమిటీ ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై మాట్లాడిన కౌన్సిలర్లు. భక్తి శ్రద్ధలతో పార్థివలింగ పూజ, శివనామ స్మరణలతో మారుమ్రోగిన పుష్కరిణి. పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి. ఎయిడ్స్ పై పురవీధుల్లో అవగాహన ర్యాలీ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.